హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిద్ధూరాయల్స్ వ్యూ. టుడే స్పెషల్ నేను మీకు చూపించబోయే రెసిపీ క్యాబేజీ పప్పు అండి. ఈ క్యాబేజీ మనం శనగపప్పుతో చేసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ క్యాబేజీ పప్పు మీరు రైస్లోకి, సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. సో లేట్ చేయకుండా మనం ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఈ క్యాబేజీ శనగపప్పు కర్రీకి కావాల్సిన ఐటమ్స్ చూద్దామండి. ముందుగా క్యాబేజీ 400 గ్రామ్స్ తీసుకొని ఈ విధంగా కడుక్కొని కట్ చేసి తీసుకోండి. నెక్స్ట్ ఆయిల్ 10 స్పూన్లు తీసుకోండి. పచ్చి కొబ్బరి 1 కప్పు తీసుకొని తురిమి తీసుకోండి. నేను చూపించే విధంగా శనగపప్పు 50 గ్రాములు తీసుకోండి. గరం మసాలా 1 స్పూన్ తీసుకోండి. జీలకర్ర 1 స్పూన్ తీసుకోండి. మిరియాలు 1 స్పూన్ తీసుకోండి. ఉప్పు 2 స్పూన్లు తీసుకోండి. ధనియాలు 1 స్పూన్ తీసుకోండి. కందిపప్పు 1 స్పూన్ తీసుకోండి. పసుపు 1 స్పూన్ తీసుకోండి. ఎండుమిర్చి 5 తీసుకోండి. నెక్స్ట్ టమాటో 2 తీసుకోండి. ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. ఆనియన్ 1 పెద్దది తీసుకొని ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. కరివేపాకు 1 రెమ్మ తీసుకోండి. కొత్తిమీర కొంచెం తీసుకోండి. వెల్లుల్లి 6 పీసులు తీసుకోండి. తెల్లగడ్డ అంటారు కదండి. ఇప్పుడు మనం ఈ క్యాబేజీ పప్పు ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా శనగపప్పు ఒక బౌల్లో తీసుకొని వాటర్ పోసుకొని 30 మినిట్స్ నానబెట్టుకోండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో ధనియాలు వేసుకోండి, జీలకర్ర వేసుకోండి, మిరియాలు వేసుకోండి, కందిపప్పు వేసుకోండి, ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోండి, లేదంటే మాడిపోతుందండి. ఒక మంచి స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు బాగా ఈ విధంగా నేను చూపించిన విధంగా వేపుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి ఈ తురిమిన కొబ్బరి మొత్తం ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మనం వేపుకున్న ఈ మసాలా మొత్తం ఇందులో వేసుకొని పేస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకోండి. టైం తీసుకొని చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు అర్థం అవ్వాలని నేను చాలా స్లోగా చెప్తున్నానండి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కుక్కర్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులో వెల్లుల్లి దంచి వేసుకోండి. కరివేపాకు వేసుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొత్తం వేసుకొని బాగా వేపుకోండి. ఈ ఆనియన్ మొత్తం మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేపుకోండి. ఇప్పుడు ఇందులో టమాటో మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. ఈ టమాటో ఆనియన్ బాగా వేగి దగ్గరకు అవుతుందండి. ఆ స్టేజ్లో మనం కట్ చేసి పెట్టిన ఈ క్యాబేజ్ మొత్తం వేసుకోండి. నెక్స్ట్ మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పు మొత్తం వేసుకోండి. పసుపు వేసుకోండి. గరం మసాలా వేసుకోండి. సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ మనం ధనియాలు, కొబ్బరి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. ఈ పేస్ట్ మొత్తం వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే 3 గ్లాస్ వాటర్ పోసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోండి. ఈ విధంగా 3 విజిల్స్ రావాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా అండి, మన క్యాబేజీ శనగపప్పు రెడీ అయిపోయిందండి. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఐ హోప్ దిస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిందన బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. మీకు ఇంకేమన్నా మోర్ రెసిపీస్, వెజిటేరియన్ కానీ, నాన్ వెజ్ కానీ, బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కానీ, లంచ్ ఐటమ్స్ కానీ, డిన్నర్ ఐటమ్స్ కానీ చాలా రెసిపీస్ ఉన్నాయండి మన ఛానల్లో. మీరు అక్కడికి వెళ్ళి చూసి చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.